దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలి. అందుకే మోషే ఏమంటాడంటే, ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నా సన్నిధి మీతో కూడా వచ్చును అంటాడు. ఎందుకు మోషే దేవుని బతిమలాడుకుంటాడంటే, దేవుని సన్నిధి లేకపోతే జయము లేదు. దేవుని సన్నిధి లేకపోతే దేవుని బిడ్డలారా ఓడిపోతారు. ఈ సత్యము మోషేకు తెలుసు. నిర్గమకాండము 33:14 మనం చూస్తాము, నా సన్నిధి నీతో కూడా వచ్చును అని. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుని సన్నిధిని కోరుకుందాం. దేవుడు ఈ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.